హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ చంద్రకళ, స్వప్న అది వీడియో తీస్తుంది. ఇద్దరు వచ్చారు. వాళ్ళ గురించి నేను ఈరోజు మేము అన్నం తిన్నాం, కానీ వాళ్ళకి కాఫీ ఇస్తున్నాను. ఎలానో తెలుసా? తాటి బెల్లంతో చేసిన కాఫీ. తాటి బెల్లం అంటే ఏంటో తెలుసా? దీన్ని కళ్ళుతో తయారు చేస్తారు. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. ఇది బెల్లం కాదు, కళ్ళుతో తయారు చేసింది. ఇది షుగర్ ఉన్న వాళ్ళైనా సరే, బీపీ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే తాగవచ్చు. ఇది ఎలా చేయాలో, ఈ సిరప్ ఎలా చేయాలో, ఈ కాఫీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. తెలుసా? ఇది మన యూట్యూబ్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు మనం దీని యొక్క తయారీ విధానం మనం చూద్దాం. ఓకేనా? వచ్చేయండి. బెల్లం కాఫీ పెట్టుకుంటున్నాము. ఎలానో తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాలు కాబెట్టుకుందాం. ముందు కొన్ని వాటర్ వేసుకొని పాలు పోసేసుకుందాం. పాలు మంచిగా మరిగాక స్టాప్ చేయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తాటి బెల్లం సిరప్ చేసుకుందాము. ఎలాగో మీరు చూద్దాం. అటు పక్కన పాలు మరుగుతున్నాయి, ఇటు పక్కన మనం సిరప్ చేసుకుందాం. డైరెక్ట్గా బెల్లం వేస్తే ఏంటంటే పాలు ఇరిగిపోతాయి అన్నట్టు. దానికి మనం సిరప్ ఎలానో చేద్దాం. కొన్ని వాటర్ వేసుకోండి. కొన్ని బెల్లం ఉంది కదా, దీన్ని నలగొడదాం. బెల్లం చెక్కని నలగొడదాం. నలగొట్టడుగా చితగొట్టడం. చితగొట్టడం. సారీ 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 దీన్ని నలగొడదాం. దీన్ని అలా చితగొట్టేసి సారీ ఇలా వేసేసుకుంటే కొన్ని వాటర్ దగ్గరే ఎక్కువైపోద్ది. చాలా ఎక్కువైపోతుంది. సిరప్ చేసుకుందాం మనం. చాలు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే తాటి బెల్లంతో సిరప్ స్టార్ట్ అవుతుంది. ఇలా సిరప్ స్టార్ట్ చేసుకొని దీన్ని ఈ యొక్క సిరప్ని మనం స్టోరేజ్ చేసుకొని కొంచెం కొంచెం ఎంత కాఫీలో ఎంత కావాలో అంత మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు తాటి బెల్లం యొక్క సిరప్ రెడీ అయింది. ఒకసారి దగ్గరికి వచ్చి చూపించు. దీన్ని మనం నలకలు లేకోకుండా వడపోసుకుందాం. ఏమైనా నలకలుగా ఏమైనా ఉన్నాయనుకో ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకొని మనకు ఎప్పుడు కాఫీ చేసుకుంటప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే చాలా హెల్దీ. దీనివల్ల మనకు షుగరు, బెల్లం అవి తింటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. చాలా ఆర్గానిక్ ఫుడ్ ఇది. మళ్ళీ చేస్తాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాఫీ కలుపుకుందాము. అటు మరిగే పాలు పొడి చింపుతుంది. ఇక్కడ సిరప్ రెడీ అయింది. ఇది మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ వేసేసుకుంటే సరిపోయింది. షుగర్ బదులు ఇది వేసుకుంటే సరిపోయింది. తాటి బెల్లం సిరప్ అది. దీన్ని మనం చూడండి, కాఫీ పొడిని ఇలా వేసుకొని ఈ సిరప్ ఉంది కదా, దీన్ని పోసుకొని ఇలా అంతే. ఈ మిల్క్ని ఇలా పోసుకొని ఒక కాఫీకి 1 స్పూన్ కానీ మీరు తాగే స్వీట్ని బట్టి వేసుకోండి. దీనివల్ల షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తాగవచ్చు. ఇది టేస్ట్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. పిక్ తీయాలి. పాపా, కాఫీ టేస్ట్ చేసి చూడు ఎలా ఉందో. వావ్. అంటే మా ఫ్రెండ్ చేసిందని కాదండి, కాఫీ అయితే నిజంగా ఇలా మీరు బాగుంది. మీరు కూడా చేసుకోండి, హెల్త్ని కాపాడుకోండి. షుగర్ అయితే వాడొద్దు. ఇది ఆర్గానిక్ బెల్లం ఫ్రెండ్స్. ఇది మనకు తాటి కళ్ళుతోని మాత్రమే తయారవుతుంది.
మీగడ వేసేసింది. మీగడ వేసిందంట. చూడండి ఇలా చక్కని అద్భుతమైన కాఫీని చక్కగా మార్నింగ్ ఈవినింగ్ తాగితే కిక్కే వేరబ్బా. మొత్తం మీగడంతా నాకే వచ్చింది పాప. కాఫీ తాగితే ఆస్వాదించే కిక్కే వేరు. మీరు కూడా ఇలాగే చేయండి సేమ్. బాయ్. మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఫ్రెండ్ స్వప్న కూడా ఉంది, తీస్తాను వీడియోని. రండి, ముగ్గురిని నేను తీస్తారా? దానికి పోయి పోతాను. నువ్వు కలిపేది ఎట్లా? నేను కలిపినప్పుడు ముగ్గురిని తీద్దాంలే. నా వీడియోలో కూడా ముగ్గురు రావాలిగా. అంతేనా? అంతేగా. వావ్, సూపర్ ఉందండి. నేను రెడీ. మా అక్కయ్య రెడీ. మా అక్క వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం తాటి బెల్లంతో కాఫీని మా ఈ దోస్తులకి ఇవ్వబోతున్నాను. టేస్ట్ ఫర్ మీ. మీరు కూడా ఫస్ట్ మీకే. ఎలా ఉంది? సూపర్. కాఫీతో కిక్కే వేరు కదా. షుగర్ తాగలేని వాళ్ళు తాగొచ్చు. అవును, చక్కెర తాగలేని వాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఈ కాఫీ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆర్గానిక్ బెల్లం ఇది. తాటి బెల్లం కళ్ళుతో మాత్రమే తయారు చేస్తారు దీన్ని. కళ్ళానుకో పాప. ఓకేనా? మీరు కావాలి అంటే తాటి బెల్లం అంటే ఎలా ఉంటుందో ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. దాని యొక్క తయారీ విధానం మీకు తెలిసిపోయింది. టేస్ట్గా ఊరే వస్తున్నాయి కదా మీకు, నాకు తెలుసు. మా కాఫీ నచ్చితే. మీ ఊర్లో క్లైమేట్ ఎంత ఎలాగ ఉందో మాకు తెలియదు, కానీ మాకైతే కూల్ అయిపోయిందండి. హైదరాబాద్ లో మాత్రం మొత్తం చల్లగా అయిపోయింది. చాలా అంటే చాలా కూల్ అయిపోయిందండి. ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు, మంచి కాఫీ పెట్టి ఇచ్చాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లంతో హెల్త్ను చక్కగా కాపాడుకోండి. ఫిట్నెస్గా ఉండండి. మార్నింగ్ వాకింగ్ చేయండి, వీడియోలు కాదు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి మీకు కాఫీ నేను పెట్టిస్తున్నాను, తాగండి. దీన్ని టేస్ట్ చేసి చెప్పండి నాకు. కామెంట్ రూపకంలో మీరు పెట్టండి. నేను మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను నా వీడియోలో. బాయ్ చెప్పు నా ఛానల్ కి. బాయ్ అండి. నా వీడియో నిత్యాన్ని ఎంకరేజ్ చేయండి, ఫాలో కండి, సపోర్ట్ చేయండి. అంటే నాకు పెరగదు కదా, అందుకని లైక్ చేయండి, గంట కొట్టండి, అవసరమైతే దీన్ని నెత్తి మీద కూడా కొట్టండి. కానీ మొత్తానికి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అంతకన్నా మిమ్మల్ని అయితే మేము ఏం అడగమండి, సపోర్ట్ చేయండి. మీరంతా మా ఫ్యామిలీ అండి. ఓకే అండి, గుడ్ ఈవినింగ్. బాయ్.